గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే కొన్ని సమస్యల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆడది ఇంటికి ఆధారం. ఆడది లేదు ఏ పని కాదు. ఏదైనా ఆడుతుంటేనే ఇంట్లోనే. ఒక పార్టీ నాయకులు అయినా సరే, ఒక అధికారి అయినా సరే, ఒక యజమాని అయినా సరే, ఒక అన్నదమ్ముడైనా సరే, ఒక భర్త అయినా సరే, ఎవరైనా సరే ఇంటికి ఆడదే ఆధారం. ఆడద లేనిది ఏదీ లేదు. సృష్టి ఆడది. ఆ సృష్టి ఆడదైతే ఆడదాని వల్ల అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆడదంటే అన్నిట్లో ముందు ఉంటుంది. వాళ్ళ ప్రతి పనిలో ముందు ఉంటుంది. బయటికి వెళ్ళి మగోడు ఒక పని చేస్తాడు. ఇంట్లో ఉండి ఆడది 50 పనులు చేస్తుంది. ఆమెకి ఎంత ఒళ్ళొలిచిపోయితే ఒకసారి ఆలోచించండి. మగోడు ఒక పని చేసి వచ్చి ఇంట్లో ఆడదాని మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఒక సైకోలాగా, ఒక కషాయోళ్ళలాగా ఆడదాని మనం ఎగపడడం, ఆడదాన్ని కొట్టడం, ఇంట్లో తలుపులు వేసి కొట్టడం, ఈ రకంగా తయారయ్యారు. కానీ ఆడదానికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సమస్య వచ్చినా మరి అధికారులు చర్య తీసుకోవాలి. మరి చర్య తీసుకొని ఇలా జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు నష్టపోతున్నారు ఆడపిల్లల వల్ల. ఈ మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళని హింసించి వాళ్ళని బాధలు పెట్టి ఏదో వాళ్ళకి సమస్యలు తెచ్చి పెడుతున్నారు. అలా జరగకుండా చూడాలని నేను వీడియో చేస్తున్నాను. తల్లిదండ్రులు బిడ్డల కోసం బాధపడుతున్నారు. మగవాళ్ళు మరి కొన్ని ఇళ్లలో హింసించేస్తున్నారు. ఎట్టంటే ఒక శాదిస్ట్ లాగా చేస్తున్నారు ఇళ్లలో. ఒక ఆడదాన్ని లేనిపోయిన సమస్యలు తెచ్చి ఆడదాన్ని ఎత్తిన పెట్టి ఆడదాన్ని బాధ పెడుతున్నారు. కానీ మగవాళ్ళు అనేది తెలుసుకోవాలి. ఆడదాన్ని హింసించకూడదు, ఆడదాన్ని బాధ పెట్టకూడదు. ఆడద లేదు ఏది లేదు ఇంట్లో ఆడది ఒక పూట లేకపోతే ఇల్లు అసలు కంపు కొట్టిపోయిద్ది. ముందు మగవాడు చేసుకోలేడు, ఇంట్లో పనులు చేయలేడు. మరి ఆడదానికి గౌరవం ఇవ్వట్లేదు మగవాడు. ఆడదాన్ని విలువ లేకుండా మాట్లాడతాం, లేకే మాటలు మాట్లాడతాం, ఇట్లా తయారయ్యారు. కానీ ఆడదానికి కూడా గౌరవం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. మరి మగవాడిని పద్ధతిగా మాట్లాడేటప్పుడు ఆడదాన్ని కూడా పద్ధతిగా మాట్లాడండి. ఎవరైనా సరే ప్రతి ఇంట్లో గౌరవించాలి ఆడదాన్ని. ఆడదాన్ని లేనిదే సృష్టి లేదు. ఆడదాని వల్లే సృష్టి. ఏ ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా సరే ఒక ఆడదాన్ని బట్టే అధికారం వస్తుంది. ఆడద లేకపోతే అధికారం లేదు. అది గౌరవించాలి. ఆడదాన్ని హింసించేటప్పుడు వెంటనే చర్య తీసుకోవాలి. ఎక్కడైనా సరే ఆడదాన్ని బాధ పెట్టి ఆడదాన్ని ఏదైనా చేస్తే వెంటనే చర్య తీసుకొని ఆ మగవాడిని అసలు బతకనియద్దు. వెంటనే చర్య తీసుకొని ఆ మగవాడిని కూడా చంపేయాలి. ఎక్కడ గొడవ జరిగినా ఆడదాని మీద వెంటనే చర్య తీసుకోవాలి. లేట్ చేయకూడదు. ఆ తల్లిదండ్రులు ఎంత కుంగిపోతుంటారు, ఎంత బాధపడతారు. నేను ఎన్నో చూస్తాను లోకం మీద. నేను బయట తిరుగుతా కాబట్టి, ఎక్కువ వ్యాపారాల మీద తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎన్నో చూస్తూ ఉంటాను. నేను ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఆడదాన్ని గౌరవించండి. ఎవరైనా సరే గౌరవించండి. మగవాడిని గౌరవించినప్పుడు ఆడదాన్ని ఎందుకు గౌరవించరు? ఆడది వాళ్ళ ప్రతి పని చేస్తుంది. మగవాడితో పాటు సమానం సంపాదిస్తుంది. ఆడది కూడా కష్టపడుతుంది. ఆడది కూడా మగవాడు కాదు కష్టపడేది, ఆడది కూడా కష్టపడుతుంది. వాళ్ళు అన్నీ తోలుతుంది. రైలు బండ్లు తోలుతున్నారు, విమానాలు తోలుతున్నారు, మరి బస్సులు తోలుతున్నారు, లారీలు తోలుతున్నారు, కారు తోలుతున్నారు, బళ్ళు తోలుతున్నారు, ఆటోలు తోలుతున్నారు. ప్రతి చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు. మగవాడితో పాటు సంపాదిస్తుంది ఆడది కూడా. ఎందుకు ఆడదానికి గౌరవం ఎవరు? దేనికి ఎవరు? మగవాడి గొప్ప ఏంటి, ఆడదానికి తక్కువ ఏంటి? ఆడదాన్ని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారు? ఆడదానికి విలువ లేకుండా ఎందుకు చేస్తున్నారు? 10 మందిలో విలువ లేకుండా చేస్తున్నారు ఆడదాన్ని. ఆడది బయట ఎట తిరగాలి? మగవాడు హింసిస్తున్నాడు, రోత మాటలు మాట్లాడుతున్నాడు, బజార్లు లాగుతున్నాడు ఒక్కొక్క మగవాడు. ఆ ఆడది తలెత్తుకు ఎట తిరగాలి? బజార్లో పొద్దున్న ఎత్తి ఇరుగు పొరుగు గుసగుసలు ఆడుకోవటం ఆడవాళ్ళని చూసి. మరి మగవాడు పెట్టే బాధలకి బయటకు వస్తే ఆడది తలెత్తుకు ఎలా తిరగాలి? అది ఆలోచించండి మీరు. ఆడదాన్ని గౌరవించండి. ఎక్కడైనా సరే ఇబ్బంది పెట్టినా, ఆడదాన్ని బాధ పెట్టినా వెంటనే చర్య తీసుకోండి. ఎవరైనా సరే అధికారుల కాడికి వచ్చి ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు వెంటనే చర్య తీసుకోండి. పోలీస్ స్టేషన్లో అయినా సరే
ఎంపంటే చర్య తీసుకోండి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పొద్దండి. ఏదైనా సమస్య వచ్చిందనుకో, సమస్య అప్పటికప్పుడే సాల్వ్ చేయాలి, అప్పటికప్పుడే పరిష్కారం అవ్వాలి. ఏదైనా సరే, ఏ అధికారం అయినా సరే మరి ఎంపటినే ఆడదాని గురించి చర్య తీసుకోండి. ఆడదాన్ని బాధ పెట్టకాకండి. ఆడవాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది చంపేస్తున్నారు. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఎవరైనా సరే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ గొడవలు జరగకుండా, ఏది జరగకుండా కూడా, గొడవ జరిగిందా ఎంపటినే చర్య తీసుకోండి. ఎక్కడైనా సరే ఆడదాని మీద ఒక దెబ్బ కొట్టి మరి ఏదో స్టేషన్కి వచ్చినా, పెద్ద మనిషి కాడికి వచ్చినా ఎంపటినే చర్య తీసుకొని పరిష్కారం చేయండి. కానీ హింసించే మగవాళ్ళని మటుకి ఎంపటినే చర్య తీసుకోవాలి. నేను చాలామందిని చూస్తున్నాను నేను. కానీ మగవాళ్ళు కూడా ఎవరు మా మీద కోప్పడద్దు. నేను జరిగే గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే జరిగిన అన్యాయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా అర్థం చేసుకోండి. ఆడది లేకపోతే సృష్టి లేదు. మరి ప్రపంచమే ఆడది, ప్రపంచాన్నే గెలిపిస్తుంది ఆడది. మరి ఆడదాన్ని గౌరవించండి, ఆడదానికి మర్యాద ఇవ్వండి. ఆడది ఇల్లు లేకుండా చేయగాకండి, బజార్కి ఎడవద్దండి, బజార్లో పెట్టగాకండి. ఆడదాన్ని ఎంత గౌరవం చూస్తారో మిమ్మల్ని అంత గౌరవం చూస్తారు ఆడవాళ్ళు కూడా. ఆడదానికి ఇల్లు లేకుండా చేస్తే మగవాడి పరువు పోయిద్ది. ముందు పరువు లేకుండా చేస్తారు. అది ఆలోచించుకోండి. ఆ పరువు అనేది నిలబెట్టుకోండి. ఎవరైనా సరే మరి ఏ మగవాడైనా సరే జాగ్రత్తగా ఉండండి. మరి ఎవరైనా సరే ఇటువంటి మగ అధికారులు అయినా సరే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గుట్టు బయటికి రాకూడదు. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేసుకోవాలి. అధికారులు కూడా ఎంపటి చర్య తీసుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడే సమస్య వచ్చినా ఆడవాళ్ళు మరి ఆఫీసుల్లోకి వచ్చి ఏదైనా చెప్పుకున్నారనుకో, ఆడవాళ్ళు సమస్య చెప్పుకున్నారనుకో, ఆ సమస్యని ఎంపటినే సాల్వ్ చేయాలి, ఎంపటినే చర్య తీసుకోవాలి. వాళ్ళకి పరిష్కారం అవ్వాలి. ముందు పరిష్కారం కావాలి. ఎక్కడ కూడా లంచాలు తీసుకోవద్దండి. లంచాలు తీసుకొని బాధ పెట్టకాకండి. ఆఫీసులో ఎక్కడ కూడా, స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే మరి ఎవరు కూడా లంచాలు బండెత్తి మాట్లాడకండి. లంచాలంటే అడగద్దండి, లంచాలు తీసుకోవద్దు. ఎక్కువ భేదాల్లోనే జరుగుతున్నాయి అన్యాయాలు, అక్రాలు. వాళ్ళ గురించి మాట్లాడండి, చేయండి. ఏదైనా అధికారులు మంచి పనులు చేయండి. ఎవరైనా సరే మంచి పనులు చేయండి. మరి ఆడదాన్ని ఎక్కడ కూడా హింసించకాకండి, బాధ పెట్టకాకండి. మరి చాలా బాధలు పడుతున్నారు ఆడవాళ్ళు. చాలామంది ఉన్నారు, బయటికి రావట్లేదు ఎవరు కూడా. మరి పరువు పోయిద్దని, ఇలువు పోయిద్దని బయటకు రాలేకపోతున్నారు. చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ దాకా ఎందుకు, నేనే ఉన్నాను. నా సమస్య చాలా ఉన్నది. మరి నా సమస్య గురించి ఎన్నోసార్లు నేను బజార్లో పడ్డాను. మరి ఎన్నోసార్లు నన్ను బజార్కి లాగారు, మరి హింసించారు నన్ను మగవాళ్ళు. చాలామంది నన్ను హింసించారు. మరి అసలు మగవాళ్ళు నేను ఏం చెప్పగలను? అసలు మగవాళ్ళు నేను మరి మీరే ఏదైనా అధికారులు చూసి మరి ఏదన్నా పరిష్కారం చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను ఎంతో బాధ పెట్టారు, నన్ను ఎంతో హింసించారు. బజారుకి లాగి నన్ను గుడ్డలు కూడా లాగి, నా ఒంటి మీద చీర కూడా లాగి నన్ను హింసించారు. మరి అసలు నేను స్టేషన్కి వెళ్ళా, నాకు న్యాయం జరగల. మరి రక్తాలు కాకుండా వెళ్ళా, నా పిల్ల ఒంటి మీద గుడ్డలు చించేశారు. అసలు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో నాకు న్యాయం జరగల. తాడేపల్లి స్టేషన్లో నాకు న్యాయం జరగల. ఏదైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎంపంటే చర్య తీసుకోండి. మరి సంవత్సరాల ప్రకారం స్టేషన్లో కేసులు ఉండకూడదు, కోర్టుల్లో కూడా సంవత్సరాల ప్రకారం నడకూడదు. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కేసు, ఏ కేసు అయితే ఎత్తి పాడేయాలి, ఆ కేసును సాల్వ్ చేయాలి, న్యాయం చేయాలి. ఇలాగ చేయండి. ఏదైనా సరే, ఏ అధికారైనా సరే. మరి కేసులు వేసిన వాళ్ళు, కేసు వేసేవాళ్ళు కేసు అట్టా ఉంటుంది, చచ్చిపోతున్నారు వాళ్ళు. మరి ఆ కేసు అలా ఉండిపోతుంది. మరి ఎవరైనా సరే చర్య తీసుకోండి. ఏ పోలీస్ స్టేషన్ సరే, ఏ అధికారి అయినా సరే మరి న్యాయం చేయండి. ప్రజలకి న్యాయం చేయండి, అన్యాయం జరగకుండా చేయండి. ఎక్కడ కూడా ఆడదానికి అన్యాయం జరగకుండా చేయండి. ఆడదాన్ని గౌరవించండి, ఆడదాన్ని మర్యాద ఇచ్చండి కొంచెం. మరి ఎందుకంటే మగవాడిని కూడా గౌరవించి, మగవాడిని 10 మందిలో కూడా ఒక పెద్ద మనిషిగా నిలబెడుతుంది ఆడది. మరి ఒక పెద్ద రకంగా నిలబెడుతుంది, గౌరవిస్తుంది. మరి ఒక పెద్ద మనిషిలో నిలబడుతున్నాడంటే ఒక ఆడదాని వల్లే ఒక పెద్ద మనిషిలో నిలబడుతున్నాడు. 10 మందికి తీర్పు చెప్పేవాడు మగవాడు అవుతున్నాడంటే అది ఒక ఆడదాని వల్లే, కేవలం ఒక ఆడదాని వల్లే. అది ఆలోచించండి. నన్ను ఎవరు తిట్టుకోకాకండి. నాకు చదువు లేదు, నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నాను. నేను సమస్యలు పడ్డా, మొక్కల చేతులు నేను బాధలు పడ్డాను. నన్ను హింసించారు, నన్ను బాధ పెట్టారు. ఏ మగవాడైనా నన్ను బాధ పెట్టారు. నన్ను పొలాల కాడే కానీ ఎక్కడైనా సరే బాధ పెట్టారు. నేను బాధలు పడ్డాను మగవాడి చేతిలో. చాలా హింసించారు నన్ను. మరి సావు దాకా కూడా వెళ్ళాను నేను. వెళ్ళి మరి నేను సావు దాకా కూడా తీసుకెళ్ళారు నన్ను. మరి బతికి బయటపడ్డాను నేను. మరి 4 సార్లు కూడా నేను సావు దాకా వెళ్ళాను నేను, ఒక మగవాడి వల్ల. మరి ఎన్నో జరిగినాయి. మరి నన్ను బాధ పెట్టారు, చాలా బాధ పెట్టారు. అట్లా ఎవరికి జరగకూడదు. నేను మొండికేసుకొని బతికాను కాబట్టి సరిపోతుంది. అదే ఇంకొక ఆడదైతే ఇప్పుడు సరిపోయేది. మరి నేను అన్నీ తట్టుకొని నిలబడ్డాను నేను. మరి మా వీడియోలు చూడండి, ఎవరు కోపించుకోకాకండి. మా వీడియోస్ చూడండి, మేము పెట్టే వీడియో చూడండి, నేను చెప్పేది కూడా వినండి. మరి ఎందుకు చెప్తున్నానంటే మా జీవిత చరిత్ర అది. కొన్ని జరిగినాయి,
కొన్ని జరిగిన నా జీవితంలో జరిగినాయి, అది జరిగినాయి కూడా నేను చెప్తున్నాను. సిగ్గుపడకుండా నేను చెబుతున్నాను. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడితే ఏం రాదు మనకి. ఏదైనా చెప్పుకుంటే తెలిసిద్ది ఎవరికైనా. మరి గుట్టుగా ఎన్నాలని మనం ఇంట్లో ఉంటాము, ఎన్నాళ్ళు మనం బాధపడతాము. మగవాడు దెబ్బ కొడతాడని వాళ్ళు తలకాయ బలు కొడతాడు, వాళ్ళు కాళ్ళు ఎర కొడతాడు, చేతులు ఎర కొడతాడు. ఇంట్లో కూర్చుంటే ఎట్టాగా మగవాడు బయటికి లాగాలి, బయటికి మగవాడిని లాక్కు రావాలి బయటికి. ఎందుకు చేస్తున్నాడు మగవాడు? దేనికి చేస్తున్నాడు? ఏం తక్కువ చేస్తున్నాడు మగవాడికి? వాడు గుడ్డలు ఉతికి పెడుతుంది, వాడు తిండి పెడుతుంది, తిండి పెడుతుంది, పతి చూస్తున్నాడు, టీలు కాస్తుంది, అన్నీ చేస్తుంది. మరి అన్నీ చేస్తుంది ఆడదు. మరి వాడికి చెయ్యిందేంటి? ఏ పని చేయట్లేదు ఆడది, ప్రతి పని చేస్తుంది. వాడికి పిల్లల్ని కంటుంది, వాడి పిల్లల్ని పెంచుతుంది. ఏం చేయట్లేదు ఆడది. ఆడదాన్ని ఎందుకు అంత తక్కువ చేసి చూస్తున్నారు? అంత తక్కువ ఎందుకు మాట్లాడతారు ఆడదాన్ని? తక్కువ చూపు పెంచు చూస్తున్నారు, చిన్న చూపు పెంచు చూస్తున్నారు. మగోడికి కూడా ఆడది గౌరవం ఇచ్చాను చేపే ఇచ్చిద్ది. ఆ గౌరవం ఎప్పుడు పోగొట్టుకుంటాడో ఆడదాని చేతిలో నలిగిపోతాడు. అది అర్థం కావట్లా. బరాయిస్తుంది ఆడది. ఆడది ఎంతైనా బరాయిస్తుంది. ఆ బరాయింపు ఎందాక ఓర్పు పట్టుకుంటా ఏ ఆడది కూడా ఓర్పు పట్టుకోలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే మగవాళ్ళు జాగ్రత్త చేయాలి. మరి వీడియో చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. నేను ఎందుకు చెబుతానంటే అర్థం చేసుకోండి. మగవాళ్ళు ఎవరు కూడా కోప్పడకాకండి, అర్థం చేసుకోండి. మేము ఎంత హింసిస్తే మమ్మల్ని ఎంత బాధ పెడితే, నన్ను కానీ నా బిడ్డలను కానీ ఎంత బాధ పెడితే నేను ఈ మాట బయటపడగలిగినప్పుడు నేను ఇదే సంగతి ఇంకొక ఇంట్లో జరగకూడదు. ఏదైనా సరే ఇదే సమస్య ఇంకొక ఇంట్లో రాకూడదు. నేను అందుకే వీడియో చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఎవరైనా తెలుసుకొని ఆడదాన్ని గౌరవించండి. ఎన్నో బాధలు పడ్డా, నా కూతురు కానీ, నేను కానీ, ఆ బిడ్డలు కానీ ఎవరైనా సరే మగవాళ్ళ చేతిలో మేము చాలా బాధలు పడ్డాం. మగవాళ్ళు మమ్మల్ని హింసించేశారు, చాలా బాధలు పెట్టారు. మేము ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి మేము మొండికేసుకొని బతకగలుగుతున్నాం. ఈ సమస్య వేరే సాటి రాకూడదు, ఎక్కడికో బాధపడకూడదు. ఈ ఆడవాళ్ళు కూడా మరి తెలుసుకోండి. మరి ఆడవాళ్ళ గురించి కూడా మరి బాధ పెట్టకాకండి మగవాళ్ళు. మరి ఆడదాన్ని హింసించగాకండి. హింసించారంటే మీరే బాధపడతారు. తర్వాత బజార్కి లాగాల్సి వచ్చింది. జాగ్రత్త పడండి. ఏ మగవాడైనా సరే జాగ్రత్త పడండి. బజార్కి లాగే తాగు తెచ్చుకోకాకండి. ఏది కూడా వ్యవహారం. బజార్కి వచ్చారంటే మీ పరువు పోయింది, ఇలువ పోయింది. మీకు మీరు బతకటం కష్టం భూమి మీద. ఆడదైనా బరాచిది కానీ మగవాడు ఎందుకు పనికిరాడు? ఆడద లేకపోతే ఎందుకు పనికిరాడు? ఆలోచించండి. ఎవరైనా సరే ఆలోచించండి. ఆడదాన్ని గౌరవించండి, ఆడదాన్ని మర్యాద ఇచ్చండి. ఆడదాన్ని హింసిస్తే ఓర్పు పట్టినంతవరకే పట్టిద్ది ఆడది. ఎప్పుడైతే ఓర్పు పట్టడం వదిలేసిద్దో అప్పుడు మగవాడు బజార్కి రావాల్సి వచ్చింది. పరువు పోయిద్ది, ఇలువ పోయిద్ది. జాగ్రత్తగా ఉండండి. ఆడదాన్ని బూతులు తిడతాం, ఆడదాన్ని బజార్లో కొడతాం. అది మగతనం అనుకుంటున్నారు, కొజ్జతనం. అది మగతనం కాదు. ఇప్పుడు బూతు తిట్టా అంటే ఎంత తిట్టా అంటే నా కడుపు మండిపోతుంది. అందుకే తిట్టా నేను ఎందుకు తిట్టా? బూతు మాట కూడా తెలుసా? ఆ కడుపు మండిపోతుంది. నన్ను హింసించారు, నన్ను బాధ పెట్టారు. అది మగవాడు పద్ధతి కాదు. ఆడది కూడా తిరగబడిద్ది, ఆడది కూడా కొట్టగలదు. దేనికి ఓర్పు పట్టుకుంటుంది ఆడది? దేనికి ఓర్పు పట్టుకుంటుంది? మగవాడు గౌరవం ఇవ్వాలని. అది ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఈ వీడియో చూసి ఎవరైనా తిట్టుకున్నా నన్ను బాధ లేదు, నన్ను తిట్టుకున్నా బాధ లేదు. నేను పడ్డా, మగవాళ్ళ దగ్గర నేను బాధలు పడ్డా. నేను మరి అన్నిసార్లు నేను పడ్డాను. ఎన్నిసార్లు నేను పడ్డాను బాధలు. నా కడుపు మండిపోతుంది. దానివల్ల నేను ఈ వీడియో చేస్తాను. నన్ను ఎవరు తిట్టుకున్నా బాధ లేదు, నన్ను ఎవరు చంపేసి నన్ను బాధ లేదు. కొంతమంది ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి, మగవాళ్ళ చేతిలో జాగ్రత్త పడాలి. మగవాడికి ఎంతవరకు ఇస్తారో గౌరవం అంతవరకే ఇవ్వండి. మగవాడికి మించిపోయి నెత్తిన పెట్టుకోకాకండి. మగవాళ్ళని జాగ్రత్తగా ఉండండి. గౌరవించిన వరకే ఇవ్వండి. మగవాడికి కూడా. మగవాడు ఆడదాన్ని ఇల్లు తీసేటప్పుడు మగవాడు ఇల్లు కూడా తీసేయాలి. ఆడది జాగ్రత్తగా ఉండండి. వీడియో చూడండి. ఏం కోప్పడకాకండి. ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే మరి దానికి నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను పెట్టే అర్జీల్లో నా పెట్టిన పేపర్లో ప్రతి పేపర్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఎవరైనా సరే మాట్లాడచ్చు. ఏమైనా తప్పులు ఉంటే దానికి నేను సమాధానం చెబుతా. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా.